హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. మనం 8th క్లాస్ సంబంధించినటువంటి హిస్టరీ ఎన్సీఆర్టీ చెప్పుకుంటున్నామండి. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు కూడా 4 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసాం. లాస్ట్ చాప్టర్ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ట్రైబల్స్ గురించి మనం చెప్పామన్నమాట. ఇప్పుడు 5th చాప్టర్ వచ్చేసి వెన్ పీపుల్ రెబల్, అంటే ఈ యొక్క ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేశారు. 1857లో తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, 1857లో ఎందుకు తిరుగుబాటు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు 6th క్లాస్ 7th క్లాస్ అనేవి చెప్పుకున్నాం. 8th క్లాస్ నుంచి మనకు రియల్ సబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో మనకు ఏవైనా కానీ సివిల్ సర్వీస్ కావచ్చు, నార్మల్ ఎగ్జామ్స్ కావచ్చు, మీకు వచ్చే బిట్లన్నీ కూడా దీంట్లో నుంచి వస్తాయి. 6th 7th ఏంటంటే జస్ట్ బేసిక్స్ అనమాట, వర్క్ టచ్ చేయడం కోసం, వర్క్ పైపైన అంశాలని టచ్ చేస్తారు దాంట్లో. సో అవి కూడా తెలిసి ఉండాలా. సో మీరు ఈ యొక్క 8th నుంచి కూడా పక్కాగా చదవాలన్నమాట. ఈ పక్కాగా చదివితేనే మనకి ఇంకా కరెక్ట్గా రియల్ సబ్జెక్ట్ అనేది మనం నిన్న కూడా చూసాం. కొన్ని అంటే ఇంతకుముందు నేను చెప్పాను కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడు 6th 7thలో చెప్పలేదు. 8th క్లాస్ నుంచి వచ్చేసరికి మనకు ఇలా చెప్పే అంశాలు అనేవి చాలా ఉన్నాయి అనమాట. దీంట్లో కూడా కొన్ని రాజ్యాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రాణులు కావచ్చు, లేకపోతే ఆ రాజ్యాలకు సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ పీపుల్స్ అనేవి ఉన్నారో అవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇప్పటివరకు మన లెసన్లో డిఫరెంట్ పీపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకసారి పీసెంట్స్ అనేవాళ్ళు, అంటే ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా తిరుగుబాటు చేశారు, అంటే వాళ్ళకి ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు అనేవి వచ్చినాయి. ఇండిగో రెవల్యూషన్ అని ఇలాంటివి మనం చెప్పుకున్నాం. తర్వాత నిన్ననే మనం ట్రైబల్ పీపుల్ గురించి మాట్లాడుకున్నాం. ట్రైబల్ పీపుల్లో పడుతున్నటువంటి బాధలు, ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు ఎలా తిరగబడ్డారు, బిస్రా ముండా అనే యొక్క ఏదైతే ఉందో రెబిలియన్ అనేది, ఆ బిస్రా అనే గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు మనం ఇంకా ఏంటంటే రాజుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే సబ్సిడరీ అలయన్సెస్ ద్వారా అవధిని ఆక్రమించుకోవడం కావచ్చు, లేకపోతే ఈ యొక్క డల్హౌసీ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఝాన్సీ లాంటి రాజ్యాలను ఆక్రమించుకోవటం, ఇలాంటివన్నీ చూసాం అనమాట. వీటన్నిటి కారణంగా ఏంటంటే ఈ యొక్క అన్ని వర్గాల, అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వర్గాల వాళ్ళకి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏమయ్యారంటే ఒక శత్రువులాగా తయారైపోయారనమాట. అంటే ఈ సొసైటీ ఆ సొసైటీ అని లేదు. మనం ల్యాండ్ లార్డ్స్ గురించి చెప్పాం, ఏదైతే భూస్వాముల గురించి చెప్పాం, భూస్వాముల యొక్క తిరుగుబాటు అంటే వాళ్ళు ఎలా వ్యతిరేకించారో చెప్పాం. సో అన్ని రకాలైనటువంటి ఈ యొక్క సామాజిక వర్గాల వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ యొక్క అన్ని రకాలైనటువంటి ఈ యొక్క సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటు అయ్యారనమాట. ఇవన్నీ కారణం ఏంటి అంటే పాలసీస్ అండ్ ద పీపుల్, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఆ ప్రజలతో తీసుకున్నటువంటి ఈ యొక్క సిద్ధాంతాలు ఏవైతే వాళ్ళు అవలంబించినటువంటి విధానం ఏదైతే ఉందో ఈ యొక్క అన్నిటి అంశాలకు కారణమైందనమాట. సో దీని ద్వారా అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ అన్ని అంశాలు అనేవి చివరికి ఈ యొక్క 1857 రివోల్ట్ అనే దానికి చివరి పర్యవసానంగా 1857 రివోల్ట్ సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. ఎప్పుడైతే సిపాయిల్లో కూడా, అంటే ఆంగ్లేయుల కింద పనిచేసే సిపాయిల్లో కూడా ఇలాంటి తిరుగుబాటు అనేది ఒకేసారి రావటం వల్ల, అంటే సిపాయిల్లో కనుక తిరుగుబాటు రాకుండా ఉండుంటే దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది కాదు. సిపాయిల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏమైంది, ఈ సిపాయిలతో పాటు వీళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క తిరుగుబాటు అనేది ఆంగ్లేయుల మీద జరిగిందనమాట. అందుకే దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరు పోషించారంటే సిపాయిలు పోషించారు. కాబట్టి దీన్ని సిపాయిల తిరుగుబాటు అని అన్నారన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే నవాబ్స్ అనేవాళ్ళు, అంటే మళ్ళీ ఒకసారి మనం ఓవర్ యూజ్ చూద్దాం. నవాబ్స్ అనేవాళ్ళు ఏమయ్యారు, ఈ యొక్క ఢిల్లీ నవాబ్స్ అనేవాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క పవర్ అనేది కోల్పోయారనమాట. మిడ్ 18th సెంచరీకి వచ్చేసరికి మొఘల్స్ అనేవాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క అధికారం అనేది లేదు. వాళ్ళతో పాటు మొఘల్ కింద పనిచేసి, అంటే మొఘల్ కాలంలో రాజులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏంటంటే వాళ్ళ యొక్క అధికారాలు అనేవి రోజుకి తగ్గిపోయినాయి. నవాబులు కావచ్చు, రాజులు కావచ్చు, వాళ్ళ యొక్క అధికారాలు అనేవి తగ్గిపోయినాయి. సో వాళ్ళ యొక్క గౌరవం ఎన్ని కూడా తగ్గిపోయినాయి అనమాట. వాళ్ళందరికీ చాలా వరకు ఏంటి అంటే వాళ్ళకు ఏవైతే సంస్థానాల నుంచి వాళ్ళ నుంచి తొలగించడం జరిగింది, వాళ్ళ టెరిటరీస్ అన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత కొన్ని కంపెనీతో ఏవైతే ఉన్నాయో కొన్ని సంస్థానాల్లో చర్చలు జరపాలనుకొని చూసాయి. ఏది వాళ్ళ యొక్క పరిస్థితులు అలాగే ఉండాలి, మీరు రాజుల్లాగే కొనసాగే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఈ యొక్క బ్రిటిష్ వారిని చాలామంది అడగాలని చూశారు. అలా అడిగిన వాళ్ళలో ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాణి ఆఫ్ ఝాన్సీ అనమాట, ఆమె కూడా ఉందన్నమాట. ఈ రాణి లక్ష్మీబాయి ఏమడిగింది అంటే యాక్చువల్గా ఈ యొక్క ఝాన్సీ అనేది తన యొక్క ఏదైతే చెప్పు చేతుల్లోనే ఉండాలా, ఆమె భార్య చనిపోయిన తర్వాత కూడా ఆమె భార్యకు ఏదైతే దత్తపుత్రుడు ఎవరైతే ఉన్నాడో, అడాప్టెడ్ సన్ ఎవరైతే ఉన్నారో అతను పాలించే విధంగా ఈ యొక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆమె అడిగిందనమాట. ఇక నానాసాహెబ్ అనే వ్యక్తి ఈ యొక్క పీష్వా బాజీరావు 2కి పిల్లలు లేకపోయేసకల నానాసాహెబ్ అనే వ్యక్తిని దత్తత తీసుకున్నాడు అనమాట. సో ఈ యొక్క పీష్వాల ప్రకారం అది ఏదైతే ఉందో ఆ పీష్వాల యొక్క సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ లాస్ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. డల్హౌసీ అనే అతను ప్రవేశపెట్టారు. ఎవరికైతే ఈ యొక్క పిల్లలు లేకపోయి ఉంటారో వాళ్ళకి ఆ పిల్లలు లేకపోతే కనుక ఆ యొక్క రాజ్యం అనేది బ్రిటిష్ వాళ్ళ కైవసం చేసుకుంటారు. వాళ్ళ యొక్క దత్తపుత్రులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరికి ఆ యొక్క రాజ్యం అనేది పోదని చెప్పేసి ఆ యొక్క సిద్ధాంత ప్రకారం ఏంటంటే ఈ యొక్క
పీష్వా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థానాన్ని కూడా వాళ్ళు లాగేసుకున్నారనమాట. సో తర్వాత ఏమైంది, ఈ కంపెనీ అనేది మనం కనుక చూసుకుంటే ఏంటి అంటే చాలా వరకు ఈ యొక్క సుపీరియారిటీ కాంప్లెక్స్ గాను మిలిటరీ పవర్గా పెరిగిపోయింది అనమాట. ఎందుకని వీళ్ళు ఏం చెప్పినా కానీ ఏం చెప్తే చట్టం అయిపోతుంది. సో ఏమి చెప్పినా కానీ ఎదురు చెప్పేవాళ్ళు లేరు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. సుపీరియారిటీ అయిపోయింది, మిలిటరీ పవర్గా తయారైపోయింది. సో వాళ్ళకి ఏంటంటే ఎవరి దగ్గర కూడా సైన్యం లేకుండా చేసేసారు. ఏదైతే సబ్సిడరీ అలయన్సెస్ కింద ఏం చేశారు, అందరికీ మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళకు రాజ్యాల్లో సైన్యం అనేది లేకుండా చేశారన్నమాట. మిలిటరీ పవర్గా తయారైంది. తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నింటి కారణంగా ఈ సుపీరియారిటీ మిలిటరీ పవర్ కారణంగా ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే ఎవరైనా అర్జీ పెట్టుకున్నా, అంటే ఇందాక లక్ష్మీబాయి గురించి చెప్పి ఆమె అడిగింది, దాన్ని ఇష్టపడలేదు. ఈ యొక్క బాజీరావు ఏదైతే బాజీరావు 2 కొడుకైనటువంటి నానాసాహెబ్ అడిగాడు, ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, అది ఒప్పుకోలేదు. ఎందుకని వీళ్ళు సుపీరియారిటీ బాగా పెరిగిపోయింది, వాళ్ళు బాగా గొప్పవాళ్ళలాగాను మిలిటరీ పవర్గా ఎదిగిపోయడం కారణంగా ఈ యొక్క వాళ్ళు మిగతా వాటి మాటలు పట్టించుకోలేదన్నమాట. తర్వాత అవధ్ అనే దాన్ని 1801లో సబ్సిడరీ అలయన్స్గా తీసుకొని 1856లో ఏం చేశారంటే దాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు అనమాట. అసలు అవధ్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం అనేది, ఎందుకంటే అవధ్ అనేది ఎప్పుడూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు ఏం చెప్తే అది చెప్పే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే డల్హౌసీ ఒక అంశాన్ని చూపించి, అంటే ఈ యొక్క అవధ్లో ఏదైతే పరిపాలన అనేది పూర్తిగా మిస్గవర్నెన్స్, అందువల్ల బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆ యొక్క ప్రాంతాన్ని మేము ఆక్రమించుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఆక్రమించుకున్నారనమాట. అసలు ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి లేదనమాట. సో ఇక మనం ఇంకా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క మొఘల్ కింగ్ ఎవరైతే ఉన్నాడో అతన్ని కొంతకాలానికైనా సరే పూర్తిగా ఈ యొక్క తొలగించాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారనమాట. ఈ యొక్క 1849లో ఈ యొక్క గవర్నర్ జనరల్ డల్హౌసీ ఏం చెప్పాడు అంటే ఈ యొక్క ఎవరైతే బహదూర్ షా జాఫర్ తర్వాత అతని అనంతరం ఈ యొక్క రెడ్ ఫోర్ట్ని పూర్తిగా ఖాళీ చేయిస్తాం, ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క నవాబులు ఉండటానికి వీల్లేదు, ఎవరైతే ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేది ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఈ యొక్క 1856 తర్వాత ఈ యొక్క గవర్నర్ జనరల్ క్యానిన్ ఏం చేశాడు, ఈ బహదూర్ షా జాఫర్ని పూర్తిగా అతను ఏంటి ఆ మొఘల్ కింగ్డమ్ నుంచి తొలగించి అతను చనిపోయేంత వరకు కూడా జైల్లో పెట్టాడనమాట. సో అతని తర్వాత ఇంకా ఏ రాజ్యం అనేది లేకుండా, అతని తర్వాత నెక్స్ట్ పాలకులు అనేవాళ్ళు లేకుండా చేశాడనమాట. నెక్స్ట్ పీసెంట్స్ అండ్ సిపాయిస్, మనం ఇంతకుముందు ఆల్రెడీ పీసెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఆ పీసెంట్స్లో ఏంటి, చాలామంది రైతులకి ఈ యొక్క పనులు కట్టలేక ఆ ట్యాక్స్ విధానం కావచ్చు, లేకపోతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇండిగో ప్లాంటేషన్ కావచ్చు, సో రకరకాల కారణంగా ఏంటంటే ఈ యొక్క రైతులందరూ కూడా బాగా తిరుగుబాటు వ్యతిరేకత వచ్చేసిందనమాట. తర్వాత ఇంకా భారతదేశంలో సిపాయిలు అనేవాళ్ళు ఏంటంటే ఈ కంపెనీలో చాలా వరకు వీళ్ళు ఆ యొక్క కంపెనీ కింద పనిచేస్తున్నారు సైనికుల్లాగా. వాళ్ళకి అక్కడ అనేక ఇబ్బందులు అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకని వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది చూస్తే కనుక బ్రిటిష్ వాళ్ళ పే స్కేల్కి వీళ్ళ పే స్కేల్కి చాలా తేడా ఉన్నది. ఎలవెన్సెస్ అలానే ఉండేవి. తర్వాత సర్వీస్ కండిషన్స్, వాళ్ళేమో కొంత తక్కువ సమయం పనిచేస్తారు, వీళ్ళు ఎక్కువ సమయం పనిచేస్తారు. ఇలాంటి అన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనమాట. దాంతోపాటు కొత్తగా వచ్చిన చట్టాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే వైలేషన్స్ కొన్ని అంశాలు అనేవి పూర్తిగా వాళ్ళ యొక్క మత భావాలు ఏవైతే ఉన్నాయో ఆ మత భావాలను దెబ్బతీసే విధంగా, ఆ నమ్మకాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ ఏం జరిగింది అంటే వీళ్ళకి ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అనేవాళ్ళు ఏదైతే సముద్రంలో మీద ప్రయాణించడం అనేది ఆ హిందూ మతాన్ని అవమానించగట్టుగాను, లేకపోతే ఆ హిందూ మతాన్ని పూర్తిగా దెబ్బతీసేనట్టు విధంగాను ఫీల్ అవుతారనమాట. కానీ 1824లో ఏంటంటే సిపాయిలు అనే వాళ్ళని బర్మా వెళ్ళి ఆ బర్మా యుద్ధంలో కంపెనీ తరపున యుద్ధం చేయాలని చెప్పేసి అడిగారనమాట. కానీ వాళ్ళు ఏంటి ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి వాళ్ళందరూ కూడా ఏంటి అంటే సముద్ర మార్గం గుండా కాకుండా రోడ్డు మార్గం గుండా వెళ్తామన్నారు. సో తర్వాత దాని కారణంగా ఏం చేశారంటే వాళ్ళందరినీ సివియర్గా పనిష్ చేశారనమాట. సో వాళ్ళకి ఏం చేశారు, పనిష్ చేసి ఇంకా వాళ్ళు ఏంది అంటే ఎలా అంటే వాళ్ళందరికీ కూడా ఇక మరణశిక్ష అనేది విధించారనమాట. సో 1856లో కూడా కంపెనీ అనేది కొత్త చట్టం అనే దాన్ని పాస్ చేసిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే కంపెనీలో ఎవడు పనిచేసినా కానీ ఓవర్సీస్లో వెళ్ళి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. కంపెనీ అనేలో ఎవరు జాయిన్ అయినా కానీ సిపాయి అనేవాడు వాడు ఖచ్చితంగా సముద్రం మీద ప్రయాణం చేయాల్సిందే, వేరే దేశం పోయి యుద్ధం చేసి యుద్ధంలో పాల్గొనాల్సిందే అని చెప్పేసి ఒక రూల్ పెట్టిందనమాట. దీనివల్ల ఏంటి సిపాయిలందరికీ కూడా ఇది బాగా వ్యతిరేకత అనేది ఏర్పడింది. దాంతోపాటు పీసెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పీసెంట్స్ అందరూ కూడా ఈ సిపాయిల ఫ్యామిలీస్ వాళ్ళే, అంటే ఈ యొక్క పీసెంట్ ఫ్యామిలీలో నుంచే వీళ్ళు సిపాయిలుగా వచ్చారనమాట. సో దానివల్ల ఏంటి పీసెంట్కి కలిగే నష్టం అనేది సిపాయిలకు అనేది తెలిసింది, వాళ్ళకి జరిగే నష్టాలు అనేవి తెలిసింది. సో ఈ విధానం అనేది ఏదైతే సిపాయిల్లో బాగా వ్యతిరేకత పెరిగిందనమాట, ఈ యొక్క అన్ని అంశాల కారణంగా సిపాయిస్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందనమాట. సో దానివల్ల ఇంకా రెస్పాన్స్ అంటే కొన్ని రిఫార్మ్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఆ రిఫార్మ్స్ కారణంగా కొన్ని ఈ యొక్క ఏదైతే ఉందో ఈ తిరుగుబాటు రావడానికి కారణమైందనమాట. సో ఇండియన్ సొసైటీలో వీళ్ళు ఏంటంటే చాలా మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. ఎందుకని భారతదేశం అనేది బాగా అన్సివిలైజ్డ్, వీళ్ళు పురాతన కాలం మనుషులు, దీంట్లో మార్పులు తీసుకురావాలనుకున్నారనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క సతీ సహగమనం, సతీ అనే దాన్ని బాగా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రూపుమాపారనమాట. సతీ సహగమనాన్ని ఆపేశారు. తర్వాత ఇంకా ఏంటంటే వీడియో రీమ్యారేజ్ అనే వాటిని ఎంకరేజ్ చేశారనమాట. దాంతోపాటు ఈ యొక్క
యొక్క మన భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని తీసుకొచ్చారనమాట. 1830 తర్వాత ఈ కంపెనీ అనేది పూర్తిగా క్రిస్టియన్ మిషనరీస్ అనేవి రావడానికి పర్మిషన్స్ ఇచ్చినాయి. సో ఆ క్రిస్టియన్ మిషనరీస్కి అంటే ఫ్రీగా వాళ్ళకు ఈ యొక్క ప్రదేశంలో ల్యాండ్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు సంపాదించుకునే అధికారం అనేది ఆ క్రిస్టియన్ మిషనరీకి అనేది ఇచ్చింది. 1850లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారనమాట. ఆ కొత్త చట్టం ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క క్రిస్టియానిటీలోకి కన్వర్షన్స్ అనేవి ఎక్కువగా జరగడానికి, ఈజీగా జరగడానికి ఉపయోగపడే విధంగా ఉందన్నమాట. సో ఏవైతే ఉందో దీని కారణంగా ఏంటంటే మన భారతదేశంలోని పౌరులందరూ కూడా క్రిస్టియానిటీలోకి మారటం మొదలుపెట్టారు. ఎందుకని ఎవరైతే క్రిస్టియానిటీ మతంలో ఏదైతే మారతారో, ఇన్హెరిట్ అవుతారో, వాళ్ళు మారిపోతారో, కన్వర్ట్ అవుతారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తి అనేది వాళ్ళకు వస్తుంది, ఇన్హెరిట్గా వస్తుంది, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి అనేది వస్తుంది. లేకపోతే అదంతా బ్రిటిష్ వాళ్ళ చేతులకి కైవసం చేసుకుంటారు బ్రిటిష్ వాళ్ళ అని చెప్పగానే వాళ్ళ ఆస్తులు పోతాయనే భయంతో ఏంటి అంటే వాళ్ళు పూర్తిగా ఈ యొక్క మతంలో మార్చుకున్నారు అనమాట. దీనివల్ల మతం అనేది రోజు రోజుకి దెబ్బతింటుంది అనమాట. వాళ్ళకు ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ అనేది లేకుండా పోయింది. ఏదైతే వాళ్ళ యొక్క కస్టమ్స్, నమ్మకాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క సాంప్రదాయాలన్నీ కూడా దెబ్బతినాయి అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సోషల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా మార్పులు అనేవి తీసుకొచ్చారు. అవి రాబోయే కాలంలో కూడా మనం నెక్స్ట్ చాప్టర్స్లో మనం చూద్దాం అనమాట. సో ద ఐ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు ప్రజల్లో యొక్క దాని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క మనకు ఏంటంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రిటిష్ రూల్స్ సంబంధించినటువంటి కొంత మనకు సోర్స్ 1, సోర్స్ 2 ప్రకారం కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేవి చెప్పారనమాట. సో దీంట్లో ప్రకారం ఏంటంటే 84 రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే సిపాయిలకు బాగా వ్యతిరేకంగా వచ్చినటువంటి 84 రూల్స్లో ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఏంటంటే వీళ్ళ యొక్క భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఏదైతే విష్ణు భట్ట గాడ్సే అనే అతను పూర్తిగా దీని గురించి రాశాడనమాట. సో ఈ యొక్క దాని ప్రకారం ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క కలకత్తాలో కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ అనే వాళ్ళకి 84 రూల్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటి ఈ యొక్క ప్రిన్సెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పబ్లిక్గా గ్యాదరింగ్స్ అనేవి జరగకూడదు. తర్వాత ఈ కింగ్ అనేవాడు ఏదైతే ఉందో ఈ రూల్ అనేవాటిని పాటించాల్సిన అవసరం లేదు. దీనికి కారణంగా ఏంటంటే చాలా వరకు వీళ్ళ మీద వ్యతిరేకత అనేది ఏర్పడిందనమాట. పూర్తిగా అంటే రాజుల యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని చట్టాలు అనేవి చేశారనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఇంకోటి అంశం చూసుకుంటే ఈ సిపాయిల తిరుగుబాటుకి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే మంగల్ పాండే. ఆ మంగల్ పాండే అనే వ్యక్తి పూర్తిగా ఆ యొక్క సిపాయి తిరుగుబాటు రావడానికి ఫస్ట్ చనిపోయిన వ్యక్తి అతనే. ఎందుకని అతని యొక్క సుపీరియర్ ఆఫీసర్ని అతను ఎందుకంటే ఆ క్యాటరిచ్ వాడమంటే వాడకుండా అతను కాల్చి చంపాడు. అతను దాని కారణంగా ఏం చేశారు, అతను ఉరి తీశారనమాట. సో ఈ యొక్క సిపాయి యొక్క తండ్రి ఎవరంటే సీతారాం పాండే. ఈ సీతారాం పాండే అనే అతను సుబేదార్ అనమాట. సుబేదార్ సీతారాం పాండే అనమాట అతని తండ్రి. కానీ ఇతని తండ్రి మాత్రం ఈ యొక్క సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా యుద్ధంలో పోరాడాడు. ఎందుకని ఆయన అంటే 1800 సంవత్సరంలో అంటే 1812లో ఆయన బ్రిటిష్ సైన్యంలో ఒక సిపాయిగా జాయిన్ అయ్యాడు. ఆయన సిపాయిగా జాయిన్ అయ్యి యొక్క అధిరోహిస్తూ అంటే ఏంటి ప్రమోషన్ తీసుకుంటూ 48 ఏళ్ళు వచ్చేసరికి అంటే 48 ఏళ్ళ సర్వీస్ అనేది ఇచ్చిన తర్వాత 1860లో ఆయన సుబేదార్గా రిటైర్డ్ అయ్యాడనమాట. అంటే కొడుకును కూడా అతని కళ్ళ ముందే ఉరి తీశాడు కూడా. సో ఈయన ఏం చెప్తాడంటే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆయన ఏదైతే ఉందో ఆయన పై ఆఫీసర్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కమాండర్ ఆఫీసర్ అనే అతను ఎవరంటే నార్గేట్ అనే ఇతను ఒక పుస్తకం రాయమని ప్రేరేపిస్తే ఈయన ఒక పుస్తకం రాశాడనమాట. ఈ నార్గేట్ అనే అతను అవధిలో రాస్తే దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశాడనమాట. ఆ పుస్తకం పేరు ఏంటంటే సిపాయి టు సుబేదార్. సిపాయి నుంచి సుబేదార్ దాకా అతని యొక్క ప్రయాణం ఎలా జరిగింది, ఇది ఒక బయోగ్రఫీ, ఆయన గురించి ఆయన రాసుకున్న బయోగ్రఫీ అనమాట. సో దాన్ని ఆయన ఈ యొక్క నార్గేటే అనే అతని వ్యక్తి దీన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశాడనమాట. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు చాలా మంచివాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో సిపాయిలు అనే వాళ్ళని వాళ్ళ మనసును మార్చడానికి ఆ కాలంలో ఉన్నటువంటి నవాబు ఎవరైతే మొఘల్ నవాబు ఉన్నాడో అతను ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ సిపాయిల మనసుల్లో అంటే విషపు మాటలు నాటారు. రకరకాల అబద్ధాలు 10,000 రకాలైనటువంటి అబద్ధాలు చెప్పారు. సో ఆ అబద్ధాలన్నీ నమ్మేసి ఈ సిపాయిలు అనేవాళ్ళు వాళ్ళ పూర్తిగా తిరుగుబాటు చేశారు. ఇది తిరుగుబాటు అంటాం కన్నా దీన్ని ఏమనొచ్చు అంటే డిజిలాయల్ అనమాట. అంటే ఏదైతే అవిధేయత అని ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. అంటే మనం విధేయులుగా ఉండాలి, ఒకళ్ళ కింద పనిచేస్తున్నప్పుడు మనకు విధేయత లేకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసాం, ఇది మన తప్పు అని చెప్పేసి ఆయన రాశాడనమాట. ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించారనమాట. సో కన్న కొడుకుని ఉరితీసినా కానీ వాడికి అలానే బ్రిటిష్ వాళ్ళకి విధేయులుగా ఉన్నాడంటే ఇంకా అసలు అతను మెంటాలిటీ కావచ్చు మనం ఎలా అయినా చెప్పొచ్చు అనమాట. అతని గురించి మనం మాట్లాడడానికి కూడా అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనమాట. సో ఇక నెక్స్ట్ మనకు ఈ యొక్క మిటిని అనేది కనుక చూసుకుంటే అంటే ఈ యొక్క తిరుగుబాటు అనేది చూసుకుంటే పాపులర్ రెబెలియన్ అనేది ఎలా అయింది. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే రకరకాల స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క రూలర్స్లో కావచ్చు అంటే ఎప్పుడూ కూడా మనకు ఎవరైనా కానీ ఒక అధికారంలో ఉన్న వ్యక్తికి అధికారం కోల్పోయిన వ్యక్తికి ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఫస్ట్ ఇతను అధికారంలో ఉన్న వ్యక్తి అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నాడు, అతన్ని పక్కన తోసేసి అధికారంలోకి ఇంకోటి వచ్చాడు అనుకోండి, వాడికి ఎప్పుడు కూడా తగులు ఉంటాయి.
ఇక్కడ కూడా సేమ్ అదే, చాలామంది అధికారంలో ఉన్న వాళ్ళని పక్కకు దోసి బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఇలాంటి స్ట్రగుల్స్ అనేవి ఎప్పుడు కూడా క్వైట్ న్యాచురల్ అనమాట, కామన్ మనకు. సో ఇప్పుడు మనకి ఈ పాపులర్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు ఇంత భయంకరంగా తయారైందంటే దీనికి ప్రజల యొక్క మద్దతు కూడా ఉందన్నమాట. ఏది కామన్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మద్దతు కూడా అందరికీ సరిపోయే కామన్ ఎనిమీగా అయిపోయారనమాట ఈ బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు. సో ఇక్కడ దీనివల్ల ఏమైంది, ఈ సిచ్యువేషన్ అనేది పూర్తిగా వాళ్ళకు అంటే వ్యతిరేకంగా తయారైందనమాట. సో మనం చూసుకుంటే నార్దర్న్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మన భారతదేశంలో 1857లో సిచ్యువేషన్ అనేది బాగా ఈ యొక్క అంశానికి వాళ్ళకి వ్యతిరేకంగా డెవలప్ అయిందనమాట. సో 100 years కాంక్వెస్ట్ తర్వాత, అంటే 100 సంవత్సరాల పరిపాలన తర్వాత, అంటే వాళ్ళు మన ఇంతకుముందు 1757లో వాళ్ళు ప్లాసీ యుద్ధంతో స్టార్ట్ అయింది వాళ్ళ యొక్క అంటే పరిపాలన విధానం అనేది. 100 సంవత్సరాల పరిపాలన కాలం తర్వాత పూర్తిగా చాలామంది వీళ్ళకి వ్యతిరేకులు అయ్యారనమాట. సో ఏదైతే ఈ యొక్క మ్యాసివ్ రెబిలియన్ అనేది సిపాయి తిరుగుబాటు అనేది May 1857లో స్టార్ట్ అయిందనమాట. సో దీని కారణంగా ఏంటంటే పూర్తిగా కంపెనీకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తొలగించే స్థితిలోకి వెళ్ళిపోయిందనమాట. సో వీళ్ళకి ఏంటి, ఈ రెబిలియన్ అందరూ కూడా ఏమనుకున్నారు, మేము బ్రిటిష్ వాళ్ళని ఖచ్చితంగా తొలగిస్తాం అనుకున్నారు. మరి తొలగిస్తే మన భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి అంటే అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చాడు మొఘల్ నవాబ్ ఎవరైతే ఉన్నారో అతను గుర్తొచ్చాడు. 29th March 1857లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరట్ టు ఢిల్లీ, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, మీరట్లో స్టార్ట్ అయింది. ఎవరు, మంగల్ పాండే అనే వ్యక్తి, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కదా, అతన్ని హ్యాంగ్ చేసి ఉరేసి చంపేశారనమాట. అతను ఉరేసి చంపేసిన కారణంగా ఎందుకని అతని పై ఆఫీసర్ అయినటువంటి బరక్పూర్ అంటే ఈ బరక్పూర్లో అతని పై ఆఫీసర్ని చంపేశాడు అనమాట. సో అతను ఉరి తీశారనమాట. అతను ఉరి తీసిన కొన్ని తర్వాత ఆ రెజిమెంట్కి సంబంధించినటువంటి ఇంకొంతమంది సిపాయిలు ఎవరైతే ఉన్నారో మీరట్లో వాళ్ళని యొక్క పూర్తిగా మళ్ళీ ఈ క్యాటరేజ్లు వాడమని చెప్పారనమాట. వాళ్ళందరూ ఏమన్నారు, మేము ఖచ్చితంగా ఈ క్యాటరేజ్లు వాడము అని చెప్పేసి ఈ యొక్క 85 మంది సిపాయిలు అనేవాళ్ళు బాగా అంటే క్యాటరేజ్ వాడమని కళాఖండిగా చెప్పేశారనమాట. ఎప్పుడైతే చెప్పారో వాళ్ళని సర్వీస్లోంచి డిస్మిస్ చేసి వాళ్ళని జైల్లో పడేశారనమాట. దాంతోపాటు దాని కారణంగా ఏమైందంటే ఎప్పుడు మరి జైల్లో పడేశారు, 9th May 1857లో జైల్లో పడేశారు. ఇంకా వేరే రెజిమెంట్కి సంబంధించినటువంటి సోల్జర్స్ అందరూ కూడా మీరట్ కూడా ఏంటంటే పూర్తిగా ఆ యొక్క నెక్స్ట్ రోజు ఎక్స్ట్రాండనరీగా వ్యవహరించారన్నమాట. ఏం చేశారు, వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క పూర్తిగా జైలు మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. అంటే వాళ్ళే కదా జైలుకి కాపలా కాసేది. వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరినీ చంపేసి ఆ తాళాలు అందరూ ఓపెన్ చేసి ఆ 85 మందిని May 10వ తారీఖున రిలీజ్ చేశారనమాట. ఆ May 10వ తారీఖున రిలీజ్ చేసి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, భవంతులు కావచ్చు, తుపాకులు అయితే నేను పూర్తిగా వాటిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ బిల్డింగ్ ప్రాపర్టీ అంతా కూడా తగలబెట్టి కాల్ చేశారనమాట. సో ఒకసారిగా యుద్ధాన్ని అనేదాన్ని ప్రకటించారనమాట. సో ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటించి ఆ యొక్క యుద్ధ నినాదం ఏం చెప్పారు అంటే ఫిరంగీస్ అని నినాదం పెట్టుకున్నారు. ఫిరంగీస్ అంటే ఏంటంటే ఫారినర్స్ మీద ఒకసారిగా తిరుగుబాటు జరిగితే ఏదైతే ఉంటుందో దాన్ని ఫిరంగీస్ అంటారనమాట. ఫారినర్స్, ద టర్మ్ రిఫ్లెక్ట్ యాన్ యాటిట్యూడ్ ఆఫ్ కంటెంప్ట్, అంటే వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టు చేసే ఈ యొక్క నినాదం అనమాట. ఈ యొక్క ఫిరంగి అనే నిదానంతో వాళ్ళు మొదలుపెట్టారనమాట. సో సోల్జర్స్ అందరూ ఏమనుకున్నారు, ఇప్పుడు మనం అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని మన భారతదేశం నుంచి వెళ్ళగొడతాం. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మనకు అధికారంలోకి రావాలి అంటే అప్పుడు నవాబ్ గుర్తొచ్చాడు. బహదూర్ షా జాఫర్ అనే అతను గుర్తుకొచ్చాడు అనమాట. సో వీళ్ళు ఏంటి, ఆ రాత్రే మీరట్ నుంచి ఢిల్లీకి పోయారు. అది May 10వ తారీఖున ఢిల్లీకి చేరి వాళ్ళ నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బహదూర్ షా జాఫర్ని కలిశారనమాట. వాళ్ళు ఏం చెప్పారో పూర్తిగా మేము యొక్క ఏదైతే సిపాయిల తిరుగుబాటుకు మేము వ్యతిరేకం, అంటే ఢిల్లీలో కూడా వీళ్ళు మీరట్ నుంచి ఢిల్లీలో వెళ్ళేసరికి అక్కడ సిపాయిలు కూడా తిరుగుబాటు చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆ సిపాయిలందరూ గెలిచినటువంటి ఈ సిపాయిలందరూ కూడా రెడ్ ఫోర్ట్కి వెళ్ళి ఆ యొక్క ఎవరైతే బహదూర్ షా జాఫర్ని కలిశారనమాట. సో ఈ యొక్క ఎంపరర్ అనేవాడు ఆయన ఇష్టంగానే ఒప్పుకున్నాడు వీళ్ళ ప్రపోజల్ని. అంటే వీళ్ళు బలవంతం చేస్తే బహదూర్ షా జాఫర్కి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓకే అనే ఒప్పుకున్నాడు అనమాట. సో అక్కడి నుంచి ఏం చేశాడు, బహదూర్ షా జాఫర్ ఏం చేశాడు, అందరికీ అంటే ఇంతకుముందు అతని కింద ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అంటే మొఘల్ యొక్క పరిపాలనని యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళందరికీ ఈయన ఈ యొక్క చీఫ్లకి ఏం చేశాడంటే రూరల్స్ కావచ్చు, కంట్రీ చీఫ్లకి ఏంటంటే ఒక లెటర్ రాశాడు అనమాట. ఏంటి ఈ యొక్క కాన్ఫిడెన్స్, అంటే ఈ యొక్క సిపాయిలకు నేను అనుకూలంగా ఉన్నాను, మీరు కూడా అనుకూలించండి అని ఒక లెటర్ రాశాడు. సో దీని కారణంగా ఆయన చాలా ఇంప్లికేషన్స్ అనమాట, అంటే విపత్కరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, సమస్యలు అనేవి ఎదుర్కొన్నాడు అనమాట. సో ఈ యొక్క మొఘల్ డైనాసిటీ అనేది మనం చూసుకుంటే భారతదేశాన్ని చాలా ఎక్కువ ప్రాంతాల్లో పరిపాలించింది అనమాట. సో ఈ యొక్క మొఘల్ డైనాసిటీలో ఉన్నప్పుడు రాజులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజ్యాలు కోల్పోయారు. వాళ్ళందరూ ఏం ఫీల్ అయ్యారు, బ్రిటిష్ రూల్ కనుక పోయి మళ్ళీ మొఘల్ రూలర్స్ కనుక వస్తే మళ్ళీ మా రాజ్యాలను మేమే ఆక్రమించుకొని మా రాజ్యాలను మేమే పరిపాలించుకోవచ్చు మొఘల్ అథారిటీ కింద అని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే కొంతవరకు ఏదైతే వాళ్ళ ఇష్టంగా ఉన్నారనమాట వాళ్ళు కూడా దీంట్లో కలిశారనమాట. ఈ యొక్క బహదూర్ షా జాఫర్ ఎవరైతే ఉన్నాడో
అందరూ ఈ రెబిలియన్స్ అందరికీ కూడా సపోర్ట్గా ఉండటం, ఈ యొక్క ఎంటైర్ సిచ్యువేషన్ అనేది ఒక్కసారిగా డ్రామాటిక్గా మారిపోయింది అనమాట, నాటకీయంగా మారిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ కావచ్చు, ఇన్స్పైర్డ్ తర్వాత ఈ యొక్క అంశాలన్నీ కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి అన్ని అంశాల కారణంగా వీళ్ళ ఉత్సాహం అనేది పెరిగిపోయిందనమాట. సో ఈ యొక్క రెబెలియన్ అనేది పూర్తిగా దేశం మొత్తం పాకిపోయింది. ఏది ఫస్ట్ మీరట్లో స్టార్ట్ అయింది, తర్వాత ఢిల్లీలోకి వచ్చింది, ఢిల్లీ నుంచి ఇంకా యొక్క ఏదైతే ఉందో అప్రైజ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, వారాలు చూసుకుంటే పెరిగిపోతూ వస్తుందన్నమాట. ఇక్కడ ఏదైతే నానా సాహెబ్ అనే అతను ఎవరో పీష్వా బాజీరావు అడాప్టెడ్స్ అని ఎవరైతే ఉన్నాడో అతను కాన్పూర్లో ఉన్నాడు. కాన్పూర్లో అతను ఏం చేశాడు, పూర్తిగా తిరుగుబాటు చేశాడు అనమాట. కొంతమంది యొక్క అతను యొక్క ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో దాన్ని అతనే పీష్వాగా డిక్లేర్ చేసుకున్నాడు. తర్వాత ఈ యొక్క బహదూర్ షా అంటే అతను బహదూర్ షా కింద ఏదైతే ఉందో అతని కిందే ఉండేటట్టు అనమాట. ఇక లక్నోకి వచ్చేసరికలా ఏది బిర్జీస్ కుర్ద్ అనే అతను ఎవరంటే ఒకప్పుడు ఈ యొక్క నవాబ్గా తీసేయబడినటువంటి ఆ లక్నో నవాబ్గా తీసేయబడినటువంటి వజీద్ అలీ షా కొడుకు అనమాట. అతను ఏం చేశాడు, ఆ యొక్క పూర్తిగా లక్నో ప్రాంతంలో అతనే రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. సో ఈ ఎవరైతే బేగర్ హజరత్ మహల్ అనే ఆమె లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఏంటంటే తన కొడుకును సపోర్ట్ చేసిందనమాట. ఎవరిని, ఈ బిర్జీస్ కుర్ద్ని అనే అతన్ని సపోర్ట్ చేసిందనమాట. ఇక మనకు ఝాన్సీలో వచ్చి చూసేసరికల్లా యొక్క రాణి లక్ష్మీబాయి పూర్తిగా ఈ సిపాయిల తిరుగుబాటులో ఆమె కూడా కలిసిందనమాట. సో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏంటి ఆమె తాంతియా తోపే. ఈ తాంతియా తోపే ఎవరంటే ఈ యొక్క నానా సాహెబ్ ఎవరైతే బాజీరావు టూ కొడుకు యొక్క ఎవరైతే ఉన్నారో ఆ నానా సాహెబ్ సంబంధించినటువంటి జనరల్ అనమాట ఈ తాంతియా తోపే. అతనితో కలిసి ఈ తిరుగుబాటులో వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క మండా రీజియన్ ఆఫ్ మధ్యప్రదేశ్లో చూసుకుంటే రాణి అవంతిబాయ్ అనే ఆమె యొక్క లోధి అనే ఆమె పూర్తిగా ఈ యొక్క వీళ్ళకి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఈ యొక్క ఏదైతే తిరుగుబాటులో జాయిన్ అయిందనమాట. సో ఈ రాజ్యాలు కొంచెం పేర్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో మనం చూస్తే కనుక ఆగస్ట్ 6th ఆగస్ట్ అనేది 1857లో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క లెఫ్టినెంట్ కల్నల్ ఎవరైతే ఉన్నారో టిల్టర్ అనే అతను ఆ కమాండర్ ఇన్ చీఫ్కి ఒక లెటర్ రాశాడు అనమాట. మేము చాలా ఈ యొక్క క్రౌడ్ పూర్తిగా మా మీద తిరుగుబాటు అనేది వచ్చేసింది. సో ఈ యొక్క ఎండ్లెస్ ఫైట్ ఇది ఎప్పుడు నిరంతరంగా కొనసాగే ఫైటే, ఆగదు, మాకు చాలా భయంగా ఉంది. పూర్తిగా ఈ జమీందార్స్ కావచ్చు, ఎవరైతే పీసెంట్స్ కావచ్చు, లేకపోతే సిపాయిలు అనేవాళ్ళు పూర్తిగా అపోజ్ చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక టెలిగ్రామ్ అనేది పంపించాడు అనమాట. సో ఇలా మనం కనుక చూసుకుంటే రకరకాల ఎగ్జాంపుల్స్ అనమాట. చాలామంది లీడర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో తిరుగుబాటు చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క మహమూదుల్లా షా అనే అతను, తర్వాత ఏ మాల్వీ ఫ్రమ్ ఏదైతే ఫైజాబాద్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పూర్తిగా తిరుగుబాటులోకి వచ్చారనమాట. నెక్స్ట్ భక్త్ ఖాన్ అనే అతను ఈ సోల్జర్ అనమాట. ఈ యొక్క అతను బెరేలీకి సంబంధించినటువంటి భక్త్ ఖాన్ ఇతను ఏంటంటే పూర్తిగా ఈ యొక్క ఫైటర్ అంటే ఈ యొక్క ఢిల్లీకి వ్యతిరేకంగా అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి సిపాయిల తిరుగుబాటుకు అనుకూలంగా ఈయన ఢిల్లీలో పోరాటం చేశాడనమాట. నెక్స్ట్ మనకు బీహార్లో చూసుకుంటే ఓల్డ్ జమీందార్ అయినటువంటి కున్వర్ సింగ్ అనే అతను కూడా ఈ యొక్క రెబిలియన్లో పాల్గొన్నాడు అనమాట. నెక్స్ట్ ద కంపెనీ ఫైట్ బ్యాక్. ఇప్పటిదాకా మనం ఏం చూసాము, మన భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో సైనికులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క సంస్థానాలు కావచ్చు తిరుగుబాటు చేసినవి చూసాం. ఇక కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు తిరిగి వాళ్ళు ఎలా యుద్ధంలో పాల్గొన్నారనేది చూద్దాం. సో కొత్త చట్టాలు అనేవి తీసుకొచ్చారనమాట. ఏదైతే వాళ్ళకు కన్వీనియంట్గా అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ మీద వ్యతిరేకత పోవడానికి ఏవైతే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ తీసుకొచ్చారనమాట. దాంతోపాటు ఈ యొక్క ఢిల్లీ అనేది ఈ యొక్క పూర్తిగా సెప్టెంబర్ 1857లో దాన్ని మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు హస్తగతం చేసుకున్నారనమాట. సో ఇక లాస్ట్ మొఘల్ ఎంపైర్ అయినటువంటి బహదూర్ షాని ఏం చేశారంటే అతన్ని పట్టుకొని పూర్తిగా కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి లైఫ్ ఇంప్రెషన్మెంట్ అంటే జీవిత ఖైదు అనేది విధించారనమాట. సో ఆయన యొక్క వైఫ్ అయినటువంటి బేగం జీనత్ మహల్ అనే ఆమెను కూడా ఏంటంటే జైల్లో పంపించారు. సో 1858 అక్టోబర్లో వాళ్ళని జైల్లో పడేశారనమాట. 1842లో బహదూర్ షా జైల్లోనే చనిపోయాడనమాట. సో అతనికి సంబంధించినటువంటి వారసులందరినీ కూడా చంపేశారు. తర్వాత ఈ యొక్క లక్నో అనేది పూర్తిగా మార్చి 1858లో రాణి లక్ష్మీబాయిని చంపేసి ఆమె దగ్గర నుంచి తీసుకున్నారు. తర్వాత అలానే ఈ యొక్క రాణి అవంతిబాయి అనే ఆమెను కూడా అలానే చుట్టుముట్టి ఏదైతే ఈ యొక్క విక్టరీ ఖేరీలో ఆమెను పూర్తిగా చంపేసి మళ్ళీ ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఈ తాంతియా తోపే అనే అతను ఈ యొక్క అరణ్యాల్లో పారిపోయాడు అనమాట. సో అతను పారిపోయి ఈ యొక్క గొరిల్లా వార్ అనేది చేస్తూ ఉన్నాడు. అతన్ని 1859 ఏప్రిల్లో పట్టుకొని చంపేశారు. తర్వాత ఇలాంటి ఈ యొక్క విక్టరీ అనేది పూర్తిగా మనం చూసుకుంటే ఏదైతే ఈ రెబిలియన్ పూర్తిగా కూడా ఈ రెబిలియన్ అనేది పూర్తిగా ఏది అంతం అవ్వలేదన్నమాట. ఇది కొనసాగుతూనే ఉంది, దాన్ని అణిచివేస్తూనే ఉన్నారనమాట. దాంతోపాటు ఈ యొక్క బ్రిటిష్ సంబంధించినటువంటి కొంతమంది లాయల్టీస్ అనమాట. అంటే అప్పట్లో బ్రిటిష్ విద్యా విధానాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ చదువును సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు సామాజిక జీవితాల్లో వాళ్ళు తీసుకొస్తున్న మార్పు ఏది సతీసాగమనాన్ని అంతమొందించడం కావచ్చు, వీడియో రీమ్యారేజెస్ అనేవి, వాళ్ళకి సంబంధించినటువంటి కొంత లాయల్టీస్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారనమాట. సో దానికి సంబంధించిన అంశాలు కూడా మనం నెక్స్ట్ లెసన్స్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. చాలామంది వీళ్ళు సపోర్ట్ చేశారు. అందువల్ల ఈ యొక్క ఇంత ఉప్పెన్ లాంటి దాంట్లో నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారనమాట. సో అందుకే వాళ్ళకి చాలా వరకు రిమైన్గా సేఫ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇదే కారణం.
తర్వాత వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా మేము కాపాడుతాం. ఎప్పుడు కాపాడుతాము, వాడు ఎటువంటి వైట్ మెన్స్ని చంపి ఉండకూడదు. అలా చంపకుండా ఉంటే కనుక, అంటే ఆంగ్లేయుని ఎవరిని చంపకుండా ఉంటే కనుక వాడికి మళ్ళీ వాడి యొక్క ప్రాంతంలో వాడు పనిచేసుకునే విధంగా మేము పర్మిషన్ ఇస్తాం. లేదు అతను ఎవరినైనా చంపుంటే కనుక పూర్తిగా అతను కావచ్చు, ఆ రాజు కావచ్చు, సిపాయిని కావచ్చు, మేము ఖచ్చితంగా ఈ యొక్క ఉరి తీస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఆ తర్వాత పరిస్థితులు అనేవి చూస్తే కనుక బ్రిటిష్ వాళ్ళు జ్ఞానోదయం అయింది. సో ఇలాంటి విధానాలనే మనకెందుకు, మనం ఏదో యొక్క వ్యాపారానికి వచ్చాం, వ్యాపారానికి వచ్చిన వాళ్ళ యొక్క కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలతో మనకేం పని, వాళ్ళ సతీ సాగమనం చేయండి, పతి సాగమనం చేయండి, ఏదైనా చేయనియండి, మనకెందుకు ఆ సమస్యనని చెప్పేసి కొన్ని కొత్త చట్టాలు అనేవి తీసుకొచ్చారనమాట. 1859 నుంచి పూర్తిగా ఈ యొక్క పాలసీస్ అనేవి మార్చేశారనమాట. సో ఇంపార్టెంట్ చేంజెస్ అనేవి వచ్చినాయి ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన దాంట్లో. ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ అనేది కొత్తగా ఒక అంశాన్ని పాస్ చేసిందనమాట 1858లో. ఇప్పుడు ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన తొలగించి డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్ యొక్క పరిపాలన స్టార్ట్ చేశారు. సో ఈ పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, మనకు పాలిటీలో కూడా వస్తాయి ఇవి. పాలిటీలో మన రాజ్యాంగం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు చెప్తామంటే 1773 దగ్గర నుంచి మాట్లాడతాం మనం పాలిటీలో. సో ఆ పాలిటీలో రాజ్యాంగం 1773 వచ్చినప్పుడు ఈ యొక్క 1857లో జరిగినటువంటి ఈ యొక్క రెబిలియన్ అనేది, తర్వాత 18 మనకు ఏదైతే ఉందో కొన్ని చార్టర్ చట్టాలు కావచ్చు, లేకపోతే 1935లో వచ్చినటువంటి ఫైనల్ చట్టం కావచ్చు, అవన్నీ కూడా మనకు పాలిటీలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి జాగ్రత్త తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. సో మనకు దీనికి సంబంధించి 1858లో ఏంటంటే ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతమొందించి బ్రిటిష్ కోలోనే డైరెక్ట్గా మన భారతదేశాన్ని పరిపాలించే విధంగా వాళ్లే బాధ్యత తీసుకున్నారన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క బ్రిటిష్ క్యాబినెట్లో ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది ఫర్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి ఒక కౌన్సిల్ అనేదాన్ని, అంటే ఈ యొక్క గవర్నర్ ఏదైతే ఉందో ఒక కౌన్సిల్ అనేదాన్ని ఇతనికి సలహా, ఎవరైతే ఈ సెక్రటరీ ఉంటాడో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియా ఉంటాడో అతను సలహా ఇవ్వడానికి ఒక కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. దాన్ని ఇండియన్ కౌన్సిల్ అన్నారనమాట. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఏం చేశారంటే వైస్రాయ్గా మార్చేశారనమాట. సో ఈ యొక్క ఇతను డైరెక్ట్గా ఇక ఈస్ట్ ఇండియా కంపెనీకి కాదు, డైరెక్ట్గా ఏదైతే క్రోన్ ఏదైతే ఉందో ఆ సింహాసనం ఏదైతే ఉందో బ్రిటిష్ సింహాసనానికి అతను రెస్పాన్సిబుల్గా ఉంటాడు, పర్సనల్ రిప్రజెంటేటివ్ అనమాట, వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ యొక్క డైరెక్ట్గా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ అనేది తీసుకుందనమాట, ఇంకా రూలింగ్ అనేది. అంటే ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన అంతమైంది. ఇప్పుడు వరకు కంపెనీ పరిపాలన ఉంది, ఇప్పుడు కంపెనీ పరిపాలన అనేది పక్కా పోయిందనమాట. సో ఇంకా ఆల్ రూలింగ్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీలో, అంటే ఈ యొక్క బ్రిటిష్ తిరుగుబాటుకు ముందు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు ముందు ఎవరైతే ఇంకా కొన్ని, అంటే 1801లో అవధ్ని ఆక్రమించుకున్నారు, అంటే దాన్ని సబ్సిడరీ అలయన్స్ కింద తీసుకున్నారు, అదే లాస్ట్ ఆక్రమించుకున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు ఏవి ఆక్రమణలు అనేవి జరగలేదనమాట. వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఎవరైతే యొక్క సంస్థానాలు ఉన్నాయో, రాజులు ఎవరైతే ఉన్నారో మీ రాజ్యాలను మీరే పరిపాలించుకోండి, కానీ మీకు అందరికన్నా హైరారిటీ ఎవరంటే బ్రిటిష్ క్వీన్ అనమాట. బ్రిటిష్ క్వీన్ యొక్క పరిపాలన కిందే ఆమె యొక్క సార్వభౌమత్వం కింద, ఈ యొక్క పారామౌంట్ కిందనే మీరు ఉంటారు. సో బ్రిటిష్ క్రౌన్ అనేది మీరందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా సామంతుల్లాగా వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎందుకని వాళ్ళ రాజ్యాలు వాళ్ళకుంటే చాలన్నమాట. తర్వాత ఏమైంది, ఈ యొక్క ఇండియాకు సంబంధించినటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య అనేది పూర్తిగా తగ్గించేసి ఎక్కువగా యూరోపియన్ సోల్జర్స్ అనే వాళ్ళని పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ యొక్క అవధ్, బీహార్, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి అసలు సైనికులను పెట్టుకోవడం మానేశారు. ఎందుకని, ఈ తిరుగుబాటులో ముఖ్యంగా పాల్గొంది ఎవరంటే అవధ్కు సంబంధించినటువంటి సైనికులు, తర్వాత బీహార్కి సంబంధించినటువంటి సైనికులు, తర్వాత ఈ యొక్క సెంట్రల్ ఇండియాకి, సౌత్ ఇండియా, సదరన్ ఇండియా, మన యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇవన్నీ ఈ సోల్జర్స్ని పూర్తిగా రిక్రూట్మెంట్ అనేది ఆపేశారనమాట. వీళ్ళకి బదులుగా గోరక్స్, అంటే ఏదైతే ఉందో నేపాల్కి సంబంధించినటువంటి గోరక్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ గోరక్స్ని, తర్వాత సిక్కుల్ని, పఠాన్స్ని వీళ్ళు ఏదైతే ఈ యొక్క అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ సిపాయిలుగా వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకున్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క క్యాటరేజీలతో సంబంధం లేదు. అంటే మనకు హిందూ ముస్లింలతోనే ఈ యొక్క క్యాటరేజీలతో సంబంధం, అంటే కొంచెం సమస్య అనమాట. వీళ్ళు గోరక్స్ కావచ్చు, సిక్స్ కావచ్చు, లేకపోతే పఠాన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఆవు కొవ్వైనా పంది కొవ్వైనా కానీ దాన్ని ఉపయోగిస్తారు. ఒక హిందువులు, ముస్లింలు మాత్రం ఈ యొక్క ఏదైతే ఆవునేమో మనం దైవంగా చూస్తాం హిందువులు, ముస్లిమ్స్ ఏం చేస్తారు, పంది అంటే చాలా అసహ్యంగా చూస్తారు. సో వీళ్ళిద్దరిని మాత్రం ఏదైతే ఉందో రిక్రూట్మెంట్లో, అంటే ఈ యొక్క సిపాయిలుగా వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకోలేదన్నమాట. తర్వాత ఈ యొక్క ముస్లింకి సంబంధించినటువంటి ఏవైతే ప్రాపర్టీస్ కావచ్చు వాటన్నిటిని కూడా పూర్తిగా ఏంటంటే ఏదైతే ఈ యొక్క జప్తు చేశారన్నమాట, లాక్ వేసుకున్నారు. ఎందుకని ఈ యొక్క సిపాయిల రివోల్ట్కి కారణం ముఖ్యంగా ముస్లిమ్సే. ఈ యొక్క కాన్స్పిరసీ రావడానికి, హోస్టాలిటీ రావడానికి కారణం ఏమంటే ముఖ్యంగా ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళని ఏవైతే ఉందో వాళ్ళ యొక్క తిరుగుబాటును కూడా పూర్తిగా అణిచివేశారనమాట. సో నెక్స్ట్ ఏవైతే ఉందో ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన మతపరమైనటువంటి ఏవైతే నమ్మకాలు, ఏదైతే కస్టమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించడం మొదలుపెట్టారనమాట. సతీ సహగమనాన్ని, విడోస్ మ్యారేజ్ చేయకుండా ఉంటాయని వాటి ఒప్పుకున్నారనమాట. నెక్స్ట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, జమీందారులకు సంబంధించిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క నేలల మీద హక్కులు అనేది కల్పించారనమాట.
సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క 1857 నుంచి కూడా కొత్త ఫేజ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ యొక్క తిరుగుబాటులో కొత్త ఫేజ్ అనేది వచ్చింది. సో మన భారతదేశంలో తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతాలు అనమాట. ఈ రెడ్ మార్క్లో ఉందేమో అసలు తిరుగుబాటు బాగా తీవ్రంగా మెయిన్ రివోల్ట్ ఏరియాస్ అనమాట. ఈ రెడ్ ఏరియాలో స్పాట్లో ఉన్నాయి. ఢిల్లీ కావచ్చు, మీరట్ కావచ్చు, బెరైలీ కావచ్చు, ఝాన్సీ, లక్నో, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకు ఈ యొక్క ఢిల్లీలో అయితేనేమో మన యొక్క బహదూర్ షా జాఫర్ని, తర్వాత మీరట్లో మనం గినక చూస్తే ఈ యొక్క సిపాయిలు అనేవాళ్ళు ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. తర్వాత మనకు లక్నోలో వచ్చేసరికి యొక్క ఏదైతే నానా సాహెబ్ అనే అతను, తర్వాత కాన్పూర్లో వచ్చేసి నానా సాహెబ్, మనకు లక్నోలో వచ్చేసి బేగం హజరత్ మహల్ ఒకటి ఆమె, తర్వాత ఝాన్సీలో వచ్చేసి మనం గినక చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఇలా ఒక్కొక్కళ్ళు అనమాట. ఈ యొక్క అహ్మదుల్లా, ఫైజాబాద్లో వచ్చేసరికి అహ్మదుల్లా వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు మెయిన్ సెంటర్స్ అనమాట. మిగతా అన్నీ కూడా మనం చూసుకుంటే అవి కూడా యొక్క అదర్ సెంటర్స్ అనమాట. అంటే అంత ప్రభావం అనేవి ఎక్కువగా లేవన్నమాట. నెక్స్ట్ కుర్దుస్ అంటే కుర్దా అనే ఒక ఏరియా అనేది ఉందన్నమాట. ఇది ఒరిస్సాలో ఉంది. 1857 తిరుగుబాటుకు ముందుకే ఈ యొక్క కుర్దా అనే ఒక ఏరియా అనేది 1817లోనే ఇక్కడ తిరుగుబాటు అనేది జరిగింది. ఆ కుర్దా తిరుగుబాటుని చాలా వరకు జాగ్రత్తగా అంటే బయటికి రానియకుండా చేశారనమాట. ఈ కుర్దాకు సంబంధించినటువంటి రాజు ఎవరంటే రాజా బీరకిషోర్ దేవ్ అనమాట. ఈ బీరకిషోర్ దేవ్ అనే అతను ఏంటి అంటే అతని యొక్క పరిపాలన ప్రాంతాన్ని అంతా కూడా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పీష్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకున్నారనమాట. ఈ యొక్క మరాఠాకు సంబంధించినటువంటి పీష్వాలు అనేవాళ్ళు ఆక్రమించుకున్నారు. సో ఈ యొక్క వీళ్ళు ఏంటి ఆంగ్లో మరాఠా వార్స్ అనమాట. అంటే ఆంగ్లేయులకి మరాఠా వాళ్ళకి యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క మరాఠాలో అంటే వీళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకొని మరాఠాల దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క భూభాగాన్ని వాళ్ళు కైవసం చేసుకుందాం అనుకున్నారనమాట. అంటే పూరి క్షేత్రం కూడా ఇక్కడే ఉంది. ఒడిశాలోని పూరి క్షేత్రం కూడా ఇక్కడే ఉందన్నమాట. సో కానీ వీళ్ళు ఏం చేశారు, ఆంగ్లేయులు ఏం చేశారు, యుద్ధంలో గెలిచిన తర్వాత వీళ్ళ యొక్క ఎవరైతే ఈ యొక్క రాజా ఏదైతే ఉన్నాడో అతని కొడుకు, అతని సక్సెసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పట్టించుకోకుండా పక్కన పడేశారనమాట. సో వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆంగ్లేయులు ఆక్రమించుకున్నారనమాట. ఆ తర్వాత వీళ్ళు ఏంటి ఈ రాజు ఏం చేశారంటే ఈ యొక్క ఒడిశా రాజులతోనూ తర్వాత లోపల మరాఠా వాళ్ళతోనూ ఈ యొక్క భాగస్వామ్యం చేసుకొని పూర్తిగా తిరుగుబాటు చేశాడనమాట. ఈ యొక్క తిరుగుబాటు అనేది ఒకసారిగా ఉప్పెనలాగా ఉండటం వల్ల ఈ యొక్క ఒడిశా ఏదైతే ఉందో పైక్స్ అనేవాళ్ళు పూర్తిగా దీని మీద తిరుగుబాటు అనేది చేశారు. సో ఆ తిరుగుబాటు కూడా ఈ యొక్క సిపాయిల రిపోర్ట్ లాగానే ఒక చోట నుంచి భయంకరంగా జరిగి పూర్తిగా అలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడినమాట. చివరికి ఏం చేశారంటే ఈ యొక్క తిరుగుబాటు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఏవైతే ఇష్టాలకు అనుగుణంగానే చేశారు, అంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఇష్టాలకు అనుగుణంగానే చేశారనమాట. సో ఇది మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఏంటంటే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు కన్నా ముందు జరిగిన తిరుగుబాటు అనమాట. దాంతో చెప్పడానికి పోల్చే విధంగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు హెవెన్లీ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ పీస్ అనేది చెప్పేసి ఇది చైనాలో వచ్చిందనమాట. 1857 మనకి ఇక్కడ తిరుగుబాటు వచ్చినప్పుడు 1850లో అక్కడ ఒక తిరుగుబాటు వచ్చిందనమాట. ఇది 1860 వరకు కొనసాగిందనమాట. ఈ తిరుగుబాటులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే హాంగ్ జీక్వాన్ అనే అతను అనమాట. ఈ హాంగ్ జీక్వాన్ అనే అతను ఏంటంటే పూర్తిగా ఈ యొక్క హెవెన్లీ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ పీస్ అనే దాన్ని తీసుకురావడం కోసం అతను తిరుగుబాటు చేశాడనమాట. యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే హాంగ్ జీక్వాన్ అనే అతను క్రిస్టియానిటీ మతాన్ని పుచ్చుకున్నాడు అనమాట. ఇతను ఏంటంటే ఈ యొక్క బౌద్ధ మతం కావచ్చు, కాన్ఫ్యూషియన్ అనే ఒక మతం అనమాట. కాన్ఫ్యూషియనిజం అనేది ఆ మతానికి పూర్తిగా వ్యతిరేకంగా ఏంటంటే ఆ మతంలో కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నేను ఈ యొక్క మతాన్ని ఏదైతే క్రిస్టియానిటీలోకి వచ్చానో ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఈ యొక్క హెవెన్లీ అనమాట, ఏదైతే యొక్క హెవెన్లీ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ పీస్ అనే దాన్ని నేను తీసుకురావాలనుకుంటున్నాను అన్నాడు. దీన్నే యొక్క టైపింగ్ రెబిలియన్ అని కూడా అంటాం అనమాట. ఈ టైపింగ్ రెబిలియన్లో సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క క్రిస్టియానిటీలోకి ఎవరైతే కన్వర్ట్ అవుతారో ఆ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ యొక్కకి ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదు. అంటే వన్ హెల్డ్ ఎనీ ప్రైవేట్ ప్రాపర్టీ, అంటే అసలు వాళ్ళకి ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదన్నమాట. తర్వాత ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఈ యొక్క క్లాసెస్ విభేదాలు అనేవి ఉండవు. సో ఉమెన్కి మనకి మధ్య కూడా తేడాలు అనేవి ఉండవు. తర్వాత ఈ యొక్క ఓపియం, మత్తు పదార్థాలు, టొబాకో, ఆల్కహాల్ అనేది పూర్తిగా నిషేధించడం జరుగుతుంది అనమాట. ఏదైతే గ్యాంబ్లింగ్ అట్లా కావచ్చు, ప్రాస్టిట్యూషన్ కావచ్చు, స్లేవరీ అంటే ప్రాస్టిట్యూషన్ అంటే తెలుసుగా వేశ్య, తర్వాత స్లేవరీ అంటే బానిసత్వం, ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధించబడతాయి ఈ యొక్క మతం పుచ్చుకున్న వాళ్ళకని చెప్పేసి ఆయన తిరుగుబాటు చేశాడనమాట. కానీ ఇక్కడ చైనా యొక్క రాజు అయినటువంటి కింగ్ ఎవరైతే ఉన్న జింగ్ డైనాసిటీకి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు సహాయం చేసి ఈ తిరుగుబాటుని అణిచివేశారనమాట. సో అంటే ఒకే సమయంలో కాంటెంపరీగా కొన్ని తిరుగుబాట్లు అనేవి జరిగినాయి. దాని గురించి కూడా డిస్కస్ చేశారనమాట. సో ఇప్పుడు మనకు లాస్ట్ సెషన్ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. వాట్ వాజ్ ద డిమాండ్ ఆఫ్ రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ దట్ వాజ్ రిఫ్యూజ్డ్ బై ద బ్రిటిష్? ఏం డిమాండ్ అడిగింది అంటే ఆమె కొడుకుని ఎవరైతే ఆమె యొక్క దత్తత పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క భార్య ఆమె యొక్క భర్త చనిపోయిన తర్వాత ఆమె దత్తపుత్రుడు ఎవరైతే ఉన్నారో అతని సింహాసనాన్ని ఎక్కించమని ఆమె కోరిందనమాట. ఆ కోరికను వీళ్ళు తిరస్కరించారు. వాట్ డిడ్ ద బ్రిటిష్ డూ టు ప్రొటెక్ట్ ద
ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ హూ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్. క్రిస్టియన్గా మారిన వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకు ఉపశమనాలు అనేవి ఇచ్చారు అంటే, వాళ్ళ యొక్క యాన్సిస్టరీ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్హెరిట్ అవ్వాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా మతం మార్చుకోవాలా అలాంటి దాన్ని ఇచ్చారనమాట. వాట్ అబ్జెక్షన్స్ డిడ్ సిపాయిస్ హ్యావ్ టు న్యూ క్యాటరేజ్ దట్ దే వర్ ఆస్క్డ్ టు యూజ్. అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క కౌకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అంటే ఆవుకు సంబంధించినటువంటి కొవ్వు కావచ్చు, లేకపోతే పందికి సంబంధించినటువంటి కొవ్వును పూసినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ రైఫిల్స్ అనేవి వాడమన్నారు, ఆ క్యాటరేజెస్ వాడమన్నారు, వాళ్ళు వాడమన్నారు. హౌ డిడ్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ లీవ్ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్. ఆ లాస్ట్ మొఘల్ ఆఫ్ ద ఎంపరర్ ఎక్కడున్నాడంటే 4 సంవత్సరాల పాటు జైల్లోనే ఉండి జైల్లోనే చివరికి అతని యొక్క మరణం అనేది సంభవించిందనమాట. అంటే పూర్తిగా 1858లో అతను జైలుకి వెళ్ళాడు. 1862లో అతను మరణించాడు అనమాట. 4 ఏళ్ల కాలం పాటు అతను జైల్లోనే ఉన్నాడు లాస్ట్ లైఫ్లో చూసుకుంటే. సో ఇదేంటి ఈరోజు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 8th క్లాస్ సంబంధించినటువంటి 5th చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.